పేద పిల్లలకి ఉచితంగా ఉన్నత విద్య ఉద్యోగ నైపుణ్యాలు అందించడమే లక్ష్యంగా కొన్నేళ్ల క్రితం నటుడు సూర్య అగరం ఫౌండేషన్ స్థాపించాడు. తాజాగా ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెన్నై వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో సూర్య పాల్గొన్నాడు. తాను నటుడిగా ఎలా మారాడో చెప్పాడు. జీవితానికి సంబంధించి విద్యార్థులు కలలు కనాలని, వాటిని నెరవేర్చుకోవడానికి అన్ని విధాలుగా శ్రమించాలన్నాడు. మన మనసు ఒక స్టీరింగ్ లాంటిది. గోల్ వైపు అది మళ్ళే విధంగా చేయాల్సిన బాధ్యత మనదే. స్కూల్ లేదా కాలేజీలో ఉన్నప్పుడు నేను ఏమీ సాధించలేదు. చదువు పూర్తయిన తరువాత గార్మెంట్ పరిశ్రమలో పనిచేశా. నెలకు 1200 జీతం. ఉద్యోగం నచ్చలేదు. దాదాపు 3 నెలల తరువాత ఉద్యోగం వదిలేశా. ఆ సమయంలో జీవితంలో యూటర్న్ తీసుకున్న, నటుడిగా మారాలని నిర్ణయించుకున్న. షూటింగ్కి 5 రోజుల ముందు వరకు నటుడిని అవుతానంటే నేనే నమ్మలేదు. నెరుక్కునేర్ అనే మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. విజయ్ హీరోగా, మణిరత్నం ఆ చిత్రాన్ని నిర్మించాడు. ఆ సినిమా విడుదలయ్యాక వచ్చిన ప్రశంసలు, ప్రేమాభిమానాలు చూసి వాటికి అర్హుడేనా అని ఆలోచించా. క్రమశిక్షణతో కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకున్నా. నేడు ఈ స్థాయికి వచ్చా. మీ అందరి ప్రేమాభిమానాలు పొందుతున్నా. కష్టపడితే మీరు తప్పకుండా సాధిస్తారు అని ఆయన చెప్పారు. అగరం ఫౌండేషన్ను స్థాపించాను. తమిళంలో అగరం అంటే ఆకారం, అంటే తొలి అక్షరం ఆ అని తెలిపారు.